బండి అంతా పగలు దింగి అసలు ఇదంతా మొత్తం నేను కొన్న తర్వాత ఏ తగులుతుంటే నా పగులుతా నీకేంది బాధ? నా బండి నేను పగలు కొట్టుకుంటా. నువ్వు బండి దెంగింది కాక నీదని నువ్వు ఎట్లా దెంగిన గింగిన అనబాకు. కష్టపడి పని చేసుకుంటాం మేము. బలుపాయట నీకు ఎవరికి మరి నీకు బలుపట్టింది. ఇట్లాంటి బండ్లు ఎన్ని దెంగారా సారు వీళ్ళు? ఏం దొంగతనం చేసే వాళ్ళకి కనిపిస్తున్నామైంది. బండి కూడా తీయండి అసలు. బండి రే నువ్వు అతి బండి మించి చేస్తున్నాయింది. అతి చేయొద్దు. నువ్వు బండిలో పోయి చూడు. నువ్వు పోయి చూసేది నా బండిలోకి చూడండి సార్. అసలు స్టేషన్ తీసుకోండి. బండి నేను కొన్నా సార్. నేను అవును సార్. మరి ఆడేవాడు సార్ లోపల పోతారు. మీరు ఎందుకు చెప్తున్నారు ఉండమన్నా సార్? బయట మాట్లాడమనండి. బండి మీద పోయేది నేను కొట్టలేదు. బండిలోకి వెళ్తుంటే లాగా నేను లేదంటారా? నువ్వు కోర్టుకు వేసుకో. సరే సార్ ఒక్క నిమిషం అండి. బండి ఎవరు దింగుతా అద్దం పగలు దింగుతా కానీ బండి ఏంది అద్దం పగలు దింగుతా నా బండి కాబట్టి తలకాయ పగిలిపోద్ది. దింగుతా అద్దం పగలు దింగుతా బండి ఏంది అద్దం పగలు దింగుతా నా బండి కాబట్టి తలకాయ పగిలిపోద్ది. కొట్టుకుంటున్నారేంది నా ముందు? కాదు సార్ అనుకున్నారేంది? మాట్లాడుకోవాలి కానీ మరి రాయిస్కి వచ్చి ఎందుకు సైలెంట్ కూడా సార్? మీరు తమాషాలు చేసిన